వెల్కమ్ టు మహామాక్స్. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మూవీ మిరాయ్ వచ్చేసింది అనమాట. మనకి తెలుసు సూపర్ హీరో అని, కానీ ఇదివరకు మనకి అవెంజర్స్ లో స్పైడర్ మ్యానో, బ్యాట్ మ్యానో లేకపోతే ఐరన్ మ్యానో గుర్తొచ్చాను. బట్ తెలుగులో మనకి సూపర్ హీరో అంటే గుర్తొచ్చేది తేజ సజ్జా. హిస్ యాక్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సూపర్ 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 అంది. సినిమా అయితే ఫస్ట్ నేను హనుమాన్ లెవెల్ రీచ్ అవుతుందా లేదా అని చెప్పి నేను ఒక టెన్షన్తో వెళ్ళాను సినిమాకి. బట్ సినిమా చూసినాక అర్థమైంది టాప్ నాచ్. అంటే హనుమాన్ మూవీని కూడా క్రాస్ చేసేసిందని చెప్పాలి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే సూపర్ సూపర్ సూపర్. అంటే ఇటువంటి స్టోరీస్ మనకి తెలవాలి, రావాలి కూడా. అంటే ఇది ఒక సోషో ఫ్యాంటసీ ఫిలిం అని చెప్పాలి. అండ్ కొంచెం మైథలాజికల్ టచ్ ఉంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అంచు మనోజ్ గారు. హిజ్ యాక్టింగ్ ఈజ్ బాబోయ్. విలన్ అంటే నాకు మంచు మనోజ్ గారు గుర్తొస్తున్నారు. ఒకప్పుడు హీరో అంటే మనకి మంచు మనోజ్ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు విలన్ అంటే గుర్తొస్తున్నారు. అంటే హీరో అయినా విలన్ అయినా ఏ పాత్ర ఇచ్చినా కూడా తన మార్క్ వేసేస్తారనమాట. సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించిన మిగిలిన పార్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంది. బేసిక్గా ఇందులో మనకి చూసుకుంటే శ్రేయస్ యాదవ్ అవ్వచ్చు, జగపతి బాబు గారు అవ్వచ్చు, మిగిలిన క్యారెక్టర్ గెటప్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫైనల్గా ఈ సినిమా అయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ ఉంటుంది. సో ఒక 9 గ్రంథాలని కాపాడే ఒక యోధుడి అదే ఈ మిరాయ్ స్టోరీ అనమాట. బేసిక్గా మిరాయ్ స్టిక్ ఏదైతే ఉంటుందో ఆ స్టిక్కి చాలా పవర్స్ ఉంటాయి. అండ్ ఆ స్టిక్ అసలు లాస్ట్లో ఏమవుతుంది అసలు ఎందుకులే, అసలు ఒక టాప్ నాచ్ ఉంది సినిమా. అంటే చూసిన వాళ్ళంతా కూడా చాలా బాగుంది, చాలా అంటే హనుమాన్ క్రాస్ అయిపోతుంది, 60 కోట్ల బడ్జెట్తో ఎవర్రా సినిమా తీసింది, అసలు ఇంత సీజీ వర్క్ కానీ ఇంత గ్రాఫిక్స్ కానీ ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు మెయిన్గా నచ్చిన ఒక పార్ట్ ఏదైతే ఉందో అది సంపతి అనే ఒక గ్రద్ద. మీకు తెలిసే ఉంటుంది, రామాయణంలో ఈ సంపతి అనే ఒక గ్రద్ద ఉంటుంది. అంటే జటాయువు సంతతి వీళ్ళిద్దరూ ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఒక రెక్కల ద్వారా కాపాడి ఎవరైతే ఉంటారో ఆ సంతతి అనే ఒక గ్రద్ద, ఆ గ్రద్ద స్టిల్ ఇంకా బతికే ఉంది. ఆ మిరాయ్ స్టిక్ ఎవరైతే రాముడు ద్వారా వచ్చిన ఆ మిరాయ్ స్టిక్ ఏదైతే ఉంటుందో ఆ స్టిక్ని కాపాడుతుంటుంది హిమాలయ పర్వతంలో. సో దాన్ని దక్కించుకోవడానికి తేజ సజ్జా ఎలా ప్రయత్నిస్తాడు ఏంటి అన్నది స్టోరీ మొత్తం రివీల్ చేయడం. ఐఎమ్ నాట్ ఏ స్పాయిలర్, బట్ సినిమా అయితే అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్పాలి. అండ్ నాకు తెలిసి ఈసారి ఇది ఖచ్చితంగా ఒక 500 to 1000 crores క్లబ్లో జాయిన్ అయిపోతుంది. డెఫినెట్లీ హనుమాన్ మనకి తెలుసు పాన్ ఇండియా రేంజ్లో ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో. సో దాన్ని క్రాస్ చేసి మిరాయ్ ఉండబోతుంది. అండ్ ఫైనల్గా ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ రితికా నాయక్ ఎవరైతే ఉంటారో తను కూడా తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను చూసిన ప్రతిసారి నిజంగా చాలా క్యూట్గా బబ్లీగా చాలా చాలా బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి సినిమా స్టార్టింగ్లో ప్రభాస్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసా ప్రభాస్ గారి క్యామియో ఉంటుందని, బట్ అదొక్కటి డిసప్పాయింటెడ్. అండ్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా మనకి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్కి ది గోల్డ్ మ్యాన్ రానా రాబోతున్నారు. మరి మిరాయ్ 2 ఎలా ఉండబోతుంది అసలు ఏంటి అనేది కూడా మనం వెయిట్ చూడాలి. సో మీలో ఎంతమంది మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళిపోయి మిరాయ్ సినిమా ఫస్ట్ చూసి మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.